మరి ముంజకాయలు తిందాం. కుకే బా టేస్ట్ కలర్. మా ఊరికి రండి, మేము ఫ్రీగా కోసి పెడతాం. రావాలనుకుంటే కింద కామని పెట్టండి. హాయ్ గాయ్స్, మేము తాటికాయలకు వచ్చాం. ఇదిగోండి, ఈ చెట్టులో నుండి కొయ్యాలి తాటికాయలు. ఎక్కడం వచ్చు మన వాళ్ళకి మామూలుగా అయితే, కానీ ఈజీగా ఎక్కడం కోసం గాడ కావాలి, వెదురు గాడ. ఆల్రెడీ ఇక్కడ ఉంది, మా వాళ్ళ దాన్ని తీస్తున్నారు. ఇక్కడ పెద్ద వెదురు గాడ, అది అనుకోండి ఈజీగా ఎక్కేసేయచ్చు అనమాట, రిస్క్ లేకుండా. అదిగోండి గాడ. మా వాళ్ళు వేట రెడీ అవుతుంది, ముంజకాయల వేట. మా దగ్గర ముంజకాయలు అంటారు, మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్ పెట్టండి. మనోడు ఇప్పుడు ఎక్కబోయే చెట్టు అదిగోండి ఆడుంది. జల్దీ జల్దీ లేపాల, ఈ గడని లేపాలంటే ఇప్పుడు పెద్ద ప్రాసెసే. అమ్మో, నేను తొక్కి పట్టుకుని ఉన్నాను ఆల్రెడీ. మీరు మెల్లగా లేపండి, నన్ను ఎత్తేదిగా. ఒక కాలుతున్నా బాబు, ఒక నిమిషం. ఇదే తిరుగుతుంది. అమ్మో, నన్ను లేపేదిగా. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, లేచింది అని అనుకుంటాను నేను. ఇదిగోండి, నేను కాలు పెట్టుకుని ఉన్నా గట్టిగా. కొంచెం రైట్. చెట్టు చెట్టు చూడండి, చెట్టు చేస్తున్నా. చెట్టు చూడాలి, చెట్టు చెట్టు. ఓకేనా? పడిందా? కరెక్ట్గా పడిందా చెట్టుకి? ఇప్పుడు కొంచెం ఈజీగా ఎక్కొచ్చు అన్నమాట తాటి చెట్టు, లేదంటే కష్టంగా ఎక్కాల్సి వచ్చేది. అది ఇంకా లోనికి వెళ్ళాలి కదా, లోనికి వెళ్ళాలి అది ఇంకా. ఇప్పుడు ఎక్కుతున్న మా వాడు. చాలా రిస్క్తో కూడిన పని ఇది, కానీ మా వాళ్ళకి అన్నీ వచ్చు విద్యలు. చెట్టు ఎక్కడం ఈజీ అన్నమాట, అడవి బిడ్డలంగా. అదే కనుక ఈ గడ లేకపోతే బలగలు తెగేటి, కష్టపడుతూ ఎక్కలిసి వచ్చేదన్నమాట. దీనివల్ల ఈజీగా ఎక్కిండు మా వాడు. ఆడ కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే లూజ్ ఉన్నాయి బలగలు మొత్తం. మనోడు తాటికాయలు కోసేసి దిగేస్తాడు. ఇక దిగంగానే ఏం చేద్దాం, కోసుకొని తినడమే. ఇక ఇంత రిస్క్ చూడండి, ఇంత రిస్క్ చేసి ఎక్కాలి, దిగాలి. కానీ తినేటప్పుడు వస్తుంది మజా. ఇంత రిస్క్ చేసినందుకు తినేటప్పుడు వస్తుందా మజా? రిస్క్ లేనిది రస్క్ లేదన్నట్టు. మరి ముంజకాయలు తిందాం. ఎండాకాలం అనగానే మనకు గుర్తొచ్చేది, మన విలేజ్లో గుర్తొచ్చేది ఏంటి? ముంజకాయలు. ముంజకాయలు అవి తింటే ఏమొస్తుంది మనకి? చలవ చేస్తుంది. ఎండకి చలవ ముంజకాయలు. సిటీలో ఉన్న వాళ్ళకి ఏసీ ఏమో కానీ ఏసీ కాదు, మజ్జిగ. మనకి ఇది ముంజకాయలు, నేచురల్గా వచ్చే ముంజకాయలు తింటే చాలండి. మంచిగా చల్లగా, బాడీ అంతా చల్లగా ఉంటుంది. అది లేతయా. కామన్ బేబీ. పెద్ద కాయలేమో ముదిరిపోయి సప్పాగుంటాయి. తీసుకెళ్దాం, బాగానే ఉన్నాయి.
అబ్బా మస్తు ఉంటాయి రెడ్ కళ్ళు తీయగా ఉంటాయి వాటర్. వాటర్ తీయగా ఉంటుంది, రెడ్గా ఉంది, మంచిగా టేస్టీగా ఉంటుంది. కుకే బా టేస్టీ కలర్. ఎర్రగా ఉన్నాయంటే తీయగా ఉన్నాయి వాటర్ కూడా చాలా. తీయగా ఉంటాయి. మండి కత్తి ఇంక తెగుతుంది, బాగా మండి కత్తి లెక్క ఉంది. చూడు పింక్ కలర్ ఉన్నది, చాలా టేస్ట్గా ఉన్నాయి వాటర్. వాటర్ కూడా తీయగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పింక్ కలర్ వస్తుంది. కళ్ళు ముంజకాయ కళ్ళు పింక్ కలర్లో ఉన్నాయి చూడండి. వాటర్ కూడా భలే ఉంది, తీయగా ఉంది. తీయగా ఉంది కదా, తీయగా ఉంది కదా, చాలా టేస్ట్, చాలా తీయగా ఉంది కదా. మస్తు ఉంటుంది, మంచిగా అయింది. మంచిగా ఉన్నది అది, మంచిగా ఉన్నది అది. నాకు మాత్రం మీరే కోసేయాలబ్బా, నాకు కోసుకోవడం రాదు. థ్యాంక్ యూ. వావ్ చూడండి ఎట్లా ఉందో, వావ్. దీనిలో ఉన్న వాటర్ ఎక్సలెంట్ ఉంటాయి, బాడీకి సలవండి. విలేజర్స్ కంపల్సరీ తిని ఉంటారు మ్యాక్సిమం. చాలామందికి తెలియదు సిటీలో ఉన్న వాళ్ళకి తాటికాయలు అంటే ఏంటో. మా ఊరికి రండి, మేము ఫ్రీగా కోసి పెడతాం. రావాలనుకుంటే కింద కామని పెట్టండి, కంపల్సరీ కోసి పెడతాం. త్వరపడాల, లేదంటే ముదిరిపోతాయి కాయలు. ఆల్మోస్ట్ కొంచెం ఇంకో ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు ముదిరిపోతాయి కదా. ఈ లోపే మీరు కామెంట్ పెట్టేసేయండి మీకు కావాలనుకుంటే. మేము ఫ్రీగా కోసి పెడతాం, ఫ్రెండ్లీగా సరదాగా తినేద్దాం అందరం కలిసి. ఎక్కువ తిన్నామనుకో, ఎక్కువ తిన్న తర్వాత వాటర్ తాగామనుకో కడుపు నొస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఏ చెట్టు కాయలు అయితే ఉంటాయో ఆ చెట్టుని వెళ్ళి కౌగులించుకోవాలంట. నిజమే, కౌగులించుకుంటే తగ్గిపోద్ది అంట నొప్పి. మరి చెప్తారు పెద్దోళ్ళు, నిజమేనంట. మరి మమ్మల్ని కూడా అలానే చేయించారు చిన్నప్పుడు. వస్తుందా కౌగులించుకో, చూసి కౌగులించు మెల్లగా, అటు ఏం కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇదేనా, ఇదే కదా చెట్టు. కౌగులించు. మరి ఎట్లా కౌగులిస్తావు? కాయలు తినే పోటీలో గెలిచింది ఎవరో చెప్పండి, చెప్పండి. ది గ్రేట్ నేనే. వీళ్ళందరూ ఓడిపోయి మళ్ళీ యుద్ధంలో దిగారు. నేను యుద్ధం చేస్తూనే ఉన్నా ఫస్ట్ నుండి. ఆ యుద్ధంలో బలి అయిన తాటికాయలు చూడండి ఏం చేశాను, పిప్పి చేసా. అవన్నీ చూడండి పిప్పి చేసేసా. ముంజకాయలు తినేసి కొన్ని 2 గెలలు ఇంటికి తీసుకెళ్తున్నారు, ఇంట్లో పిల్లలకి పెట్టడానికి. అందరికి పెళ్ళిళ్ళు అయినాయా? అక్కడికి 2 సార్లు అయిందా? అయితే 2 కాయలు తీసుకెళ్తాను నేను. మరి